ఈరోజు మనము రుచికరమైన టమాటా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు. టమాటా రైస్ తయారు చేయడానికి మీడియం సైజువి 5 టమాటాలు తీసుకున్నాను. కొంచెం పసుపు, ఒక బంచ్ కొత్తిమీర, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, బిర్యానీకి వేసే మసాలాలు, జీడిపప్పు, 2 కప్పుల రైస్ వండి పెట్టాను. ఇవి చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని మిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీకి వేసుకోవాలి. టమాటాలని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు కట్ చేసేది అయిపోయింది. వీటిని మెత్తగా మిక్సీకి వేసుకుందాం. టమాటాలని కూడా మొత్తము గడ్డలు లేకుండా ఇలా మెత్తగా మిక్సీకి వేసి పెట్టుకోవాలి. ఉప్పు కలిపిన నీళ్ళతో ఇల్లు తుడిస్తే ఈగలు దోమల బాధ తగ్గిస్తుంది. ముందుగా ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. నూనె వేడైన తర్వాత కొంచెం జీడిపప్పు, మసాలాలు, బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకు, వీటిని లైట్గా వేయించాలి. ఉల్లిపాయలు, ఉల్లిపాయల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిరం, 2 నిమిషాలు క్యాప్ పెడదాం. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇందులో టమాటా గుజ్జు పోసుకుందాం. దీనిని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనిద్దాం. ఇది మొత్తం ఉడికిపోయింది. ఇది ఉడికింది ఎలా తెలుస్తుందంటే గుజ్జు అంతా దగ్గరకు వచ్చి సైడ్లకు ఆయిల్ లాగా కనబడుతుంది. అప్పుడే ఇది ఉడికినట్టు తెలిసిపోతుంది. తగినంత ఉప్పు, పసుపు వేసి మళ్ళీ కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఇందులో అన్నం వేసి కలుపుకుందాం. టమాటో రైస్ కలిపేది అయిపోయింది. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. టమాటో రైస్ రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.